సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నువ్వు అడగకపోయినా నీ సాయి ఒక బహుమతి ఇస్తున్నాడు, అందుకోమ్మా. అలసిపోయిన నీ గుండెకు ఇది ఊరటనిస్తుంది అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. మన సాయి బంధువులందరూ కూడా సాయి ముందు కూర్చుని కోరికలు కోరి కోరి అలసిపోతారేమో కానీ సాయి మాత్రం అలసిపోడు. ఎందుకంటే సాయి ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాడు. పవిత్ర హృదయంతో ఒకే ఒక్క నమస్కారం చేసుకుని సాయి ముందు కూర్చుని నీ సంకల్పం చెప్పుకొని చూడు. తప్పకుండా నీ సంకల్పం నెరవేరేలాగా బాబా ప్రతి నిమిషం పోరాడి ఖచ్చితంగా అనుకున్నది సాధించే వరకు నీ వెంట ఉండి నడిపిస్తాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుడి పట్ల నీకున్న భక్తి, శ్రద్ధ, అది ఎక్కడున్నా సరే బాబా నీ వెంటే ఉండి నడిపిస్తూ నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. నీ హృదయంలోనే నా నివాసమని సాయి ఎప్పుడు అంటూ ఉంటాడు. కాబట్టి సాయి మనసు మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో సాయి బాటలో నడిచే వారికి అర్థమవుతుంది. తల్లి, ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు, కడుపు నిండిపోయిందమ్మా, గొంతు వరకు తిన్నాను, ఎంతో వ్యాకుల పడుతున్నాను, నా ప్రాణాలను నువ్వు తృప్తిపరిచావు తల్లి అని బాబాగారు మీ ముందే కూర్చుని మాట్లాడుతున్నారు. మరి బాబా మాటలు మీకు వినిపిస్తున్నాయా? తల్లి, నేను నీ ఇంటి వద్దకు వస్తున్నాను. ప్రేమ మరియు భక్తితో నన్ను స్వాగతించు. భిక్ష రూపంలో మీ సమస్యలన్నీ కూడా నేను తీరుస్తాను. నాకు నీ సమస్యలను అందిస్తే చాలు. నేను నా భక్తుల నుండి బాధ మరియు సమస్యలను నా జోలిలోనికి తీసుకుంటాను. దానికి ప్రతిగా నేను వారికి శాంతిని అందిస్తూ ఉంటాను. తల్లి, నా మాటలు నువ్వు వింటున్నావని ఈరోజు నీకు ఈ సందేశం ఇస్తున్నాను. తల్లి, ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరుని కష్టాల వలన కోల్పోయావు. ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారినా అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి. ఇది సత్యమైన మాట, నీ సాయి మాట. నువ్వు నా మాట వింటావని చెబుతున్నా. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోవు. అలాంటి వాటికి నువ్వు దూరంగా ఉంటే నీ జీవితం బాగుంటుంది. నిద్రలేని రాత్రులు గడపవద్దు. నన్ను స్మరిస్తూ పడుకుంటే నువ్వు ఎంతో ఆనందిస్తావు. అంతా బాగానే ఉంటుంది. నీ బాబాపై నమ్మకం ఉంచితే నాకదే సంతోషం. నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ వస్తాను. తల్లి, ఈ బాబా నిన్ను వదిలేశాడు అని నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఒక్కసారి నన్ను నమ్మి నువ్వు నా చెయ్యి పట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎలా వదిలిపెడతాను తల్లి? తల్లి, నీకొచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి తెలిసేలా చేస్తుంది. కానీ నువ్వు కలత చెందవద్దు, మోసం చేశారని బాధపడవద్దు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సరే లేదా సుఖమైనా సరే అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గ్రహిస్తే చాలు. తల్లి, ఎప్పుడైనా నీ ముందుకొచ్చి ఎవరైనా కష్టంలో ఉండి చెయ్యి చాచితే వారికి తప్పకుండా నీకు తోచినంత సహాయం అందించడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు నీ బాబా నీకు పెడుతున్న పరీక్ష అని భావించు. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. అది గుర్తుపెట్టుకో. జీవితం ఎవ్వరికీ పూల పాన్పు అవ్వదు. కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుందమ్మా. ఈ ప్రపంచంలో నీకు ఎవరు సహాయపడటం లేదు అన్న భావనతో నువ్వు గనక ఉంటే వెంటనే అది నీ మనసులో నుండి తొలగించు. నీకు సాయంగా, నీకు తోడుగా ఈ సాయి ఉన్నాడు. నేనుండగా వేరొకరితో పని ఎందుకు చెప్పు? నీ కష్టాలు నావి, నీ సంతోషంలో కూడా నేను భాగం పంచుకుంటాను. నువ్వు చెబితే గాని నీ సంతోషం నాకు తెలియదు అని అనుకుంటున్నావా? నీ సంతోషం
సంతోషమైన, నీ సుఖమైన, నీ ఆనందమైన లేదా నీ కష్టమైన ప్రతి ఒక్కటి నువ్వు సప్త సముద్రాల వెనక ఉన్నా సరే నేను అవి అర్థం చేసుకోగలను. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి తల్లి. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది తెలుసా? అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలను పెంచుకోకుండా ఉండడమే నీ జీవితంలో మంచి జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఎక్కువగా మమకారాలు పెట్టుకుంటే ఆ బంధం నుండి రేపు కష్టాన్ని అనుభవించవచ్చు. బంధాలకి విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు తెలిసి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి నువ్వు జాగ్రత్త పడమని నీకు హెచ్చరిస్తున్నాను తల్లి. నువ్వు పూజ చేస్తే చాలు, నీ కుటుంబ సభ్యులు నన్ను పూజిస్తారా లేదా అన్న పట్టింపు నాకు అక్కర్లేదు. నీ కుటుంబం మొత్తం నాదే కదా బాధ్యత. తల్లి, నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏది కోరుకున్నా సరే అది నీకు చేరవేసే బాధ్యత ఈ సాయిది. అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి. ఈ తాత నీ కోసం ఎన్నో చేశాడు. ఒక్కసారి వెనుకకి తిరిగి గుర్తు చేసుకో, ఈ తాత నీకు ఏం చేశాడు అని. తల్లి, ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కావు. ఒక్కసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమయ్యి మనం ఎంతో బాధపడతాము, ఏం చేయలేమే అని ఎంతో మదన పడతాము. అది విలువైనా సరే, అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా సరే. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండుంటాయి. ఒకటి ఎవరో చెప్పింది వినటం, రెండు విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. ఇవే ప్రధానమైనవి. ఇలాంటి మనస్తత్వంతో నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా వెంటనే ఈ సాయి మాట విని తుడిచేసుకో. ధనం సంపాదించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతకన్నా ఎంతో ఎక్కువ ప్రాధాన్యత నీ శరీరానికి, నీ ఆరోగ్యానికి ఇవ్వాలి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు, కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షిస్తున్నాడని మనం అనుకోవాలి. తల్లి, ఈ సాయి మాటలు వింటూ ఉంటే డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనుక దేవుడు తోడుగా ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకో. తండ్రి, ఎప్పుడూ నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి అని అడిగే నేను ఇప్పుడు చుట్టూ ఉన్న మొత్తం సమాజాన్ని కాపాడు అని మనస్ఫూర్తిగా అడిగే స్థాయికి వచ్చాను. నాలో ఈ పరివర్తన కోసమే ఈ పరీక్ష అయితే ఇంకా చాలు సాయి. అలసి సొలసిన ఈ సమాజాన్ని ఇంతకన్నా పరీక్షించకండి అని నీ మనసులో ఆవేదన చెందుతున్నావు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరికీ నువ్వే సాయి, నువ్వే రక్ష అని నా బిడ్డ 10 మంది సుఖం కోసం, 10 మంది సంతోషంగా ఉండాలని నా బిడ్డ ఈరోజు ప్రేమగా నా ముందు కూర్చొని అడుగుతోంది. తల్లి, నువ్వన్నట్టుగానే నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మంచిగానే వారి భవిష్యత్తు బాగుండాలని నేను ప్రయత్నిస్తాను. కానీ వారి కర్మఫలాలు వారిని విడిచి వెళ్ళవు. ఒక్కొక్కసారి వారి చేతులారా చేసుకున్న కర్మఫలాల వల్ల ఈ కష్టాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. తల్లి, నీ సంకల్ప బలం చాలా గొప్పది. అది నేను ఎప్పుడో చూశాను. జాతకాలు, ముహూర్తాలు లాంటివి ఏమైనా సరే చాలా చిన్నవి. వాటి ముందు అదే బలంతో ముందుకెళితే నీ జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది. ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు. విజయం ఆలస్యమైనా సరే బాధపడవద్దు. చెడు కర్మఫలం వెళ్ళిపోతుందిలే, దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు. సమస్యలు కొని తెచ్చుకొని వాటి గురించి మళ్ళీ మళ్ళీ మదన పడుతూ నీ ఆలోచనలు వాటి గురించే ఉంటే గనక వెంటనే తుడిచిపెట్టుకో. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. తల్లి, ఎప్పుడైనా సరే నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు ఈ మాట చెబుతున్నాను. ఎవరి మనసులను నొప్పించకు. నోటితో కానీ, మనసుతో కానీ, చేతులతో కానీ ఎవ్వరిని బాధ పెట్టకు. అందరిపైన దయ కలిగి ఉండు. నీకు సుఖ సంతోషాలు కావాలి అంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు. నిన్ను ఎవ్వరితోనూ పోల్చుకోవద్దు. ఎందుకంటే వారి అర్హతను బట్టి వారు ఉంటారు కాబట్టి ఇది మర్చిపోవద్దు. ఇతరుల సుఖ జీవితం చూసి సంతోషించు, అంతేకాని బాధపడవద్దు. నేను నీతో లేనని
నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను. అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు, కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను తల్లి. ఇది గుర్తుపెట్టుకో. బాబా అంటే అంతులేని సహనశీలి. బాబా మనల్ని సబూరి అడుగుతారు, మనం ఇవ్వం కనుక ఆయనే మన పట్ల ఓర్పుతో ఉంటారు. అదే సబూరి అంటే. బాబా గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోనవసరం లేదు. బాబా భక్తుల పట్ల ఏ విధంగా ఉంటాడో అందరికీ తెలుసు. మంచి అనుభూతిని అందిస్తాడు. పరిస్థితులను బట్టి వదులుకోవడం అన్నది అలవాటు చేసుకోవాలి. అది వస్తువైనా, బంధమైన, మనుషులైనా అన్నింటికీ సిద్ధంగా ఉండేలా మనసును సరిదిద్దుకోవాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి. తల్లి తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం అనేది తప్పదు. అందుకే నువ్వు సరైన మార్గంలో నడవాలి అన్నది నా సిద్ధాంతం. సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే విజయాలు సులువుగా దక్కవు. మంచి నిర్ణయం ఓటమిని కూడా గెలుపుగా మార్చగలదు. కాబట్టి ఈ సాయి ఇచ్చే సందేశం నీకు ఊరటనిస్తుంది. జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఆ ఓటమితో జీవితాన్ని ఆపేయడం తప్పు. ఇది గుర్తుపెట్టుకో. విజయం ఒక్క రోజులో రాదు తల్లి, కానీ గుర్తుంచుకో, కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ విజయం నీకు దక్కుతుంది. విడిచిపెట్టవలసిన 5 లక్షణాలు ముందు గుర్తుపెట్టుకో. అందరినీ సంతృప్తిపరచాలి అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడటం, గతంలో జీవించడం, ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే వదులుకో. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. ఇది గుర్తుపెట్టుకో. పడిపోతావని భయపడితే నడక రాదు. ఓడిపోతావని భయపడితే విజయం అనేదే రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకో. ప్రయత్నిస్తూ పోతే మాత్రం ఫలితం ఖచ్చితంగా ఉంటుంది తల్లి. అందుకే నీ జీవిత ఆశయాన్ని నువ్వు గుండెల్లో పెట్టుకొని నడిస్తే నీ విజయాన్ని నువ్వు వెంటనే అందుకోగలవు. ఈరోజు నువ్వు అడగకపోయినా నీ సాయి నీ కోసం ఈ బహుమతిని ఇస్తున్నాడు. అలసిపోయిన నీ గుండెకు ఎంతో ఊరటన కలిగించాడు. కాబట్టి వెంటనే ఈ మాటలను అందుకొని ముందు నీ ఒంట్లో ఉన్న భయాన్ని తీసి ప్రక్కన పెట్టు. అప్పుడు నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది వెంటనే నీకు ఆ మార్గం అన్నది ఏర్పడుతుంది. జీవితం ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా, బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కష్టం వచ్చింది కదా అని గుమ్మున కూర్చుంటే అది నిన్ను చూసి ఇంకా భయపెడుతుంది. అందుకే సహనంతో, ఓపికతో, ఈ సాయి మీద నమ్మకంతో నువ్వు గెలవాలి అన్న పట్టుదలతో ఉంటే గనక తప్పకుండా నువ్వు గెలుస్తావు. నిన్ను ఎప్పటికీ వేరే వాళ్లతో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి. నువ్వు కూడా అంతే. అది గుర్తుపెట్టుకుంటే నీ జీవితం అంతా బాగుంటుంది. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీకు, నీ కుటుంబానికే కాదు దేశానికి కూడా ప్రమాదమని గుర్తుపెట్టుకో. తల్లి, నీకు ఒక్క విషయం చెప్పనా? మనం కోతుల ముందు అరటి పండ్లను మరియు సంపదను ఉంచితే అవి అరటి పండ్లే తీసుకుంటాయి. ఎందుకంటే వాటికి డబ్బుల విలువ తెలియదు. అదేవిధంగా మనుషులను డబ్బులు కావాలా, ఆరోగ్యం అంటే డబ్బులే అంటారు. కానీ పాపం, ఆరోగ్యమే అసలైన సంపద అని మన మనుషులకు తెలియలేదు. ఆ జీవితంలో బ్రతుకుతున్నారు. తల్లి, నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? పట్టు పరుపులపై పడుకొని కూడా నిద్ర రాక అవస్థలు పడే ధనవంతులు చాలామంది ఉన్నారు. కటిక నేలపై పడుకొని గాఢ నిద్రపోయే పేదవాళ్లే అసలైన ధనవంతులు అని నేను నమ్ముతున్నాను. మనం తినే అన్నం అది నీ కంచంలోకి రావడానికి అన్ని కులాల వారు కష్టపడితేనే వచ్చింది. ఒకవేళ నీకు అదే కులం పిచ్చి గనక ఉంటే ఒక్క మెతుకు కూడా ముట్టుకునే హక్కు నీకుండదు. అది గుర్తుపెట్టుకో. అందరినీ సమానంగా చూడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రేమగా పలకరించడానికి ప్రయత్నం చెయ్యి.
నా పాదాలు పట్టుకున్న నా భక్తులందరూ కూడా కులం, గోత్రం, జాతకాలు, దోషాలు లాంటివి ఏవీ చూడకుండా నా పాదం పట్టుకున్న వారే అసలైన భక్తులు. వారి జీవితంలో సుఖశాంతులు మాత్రమే నేను కోరుతాను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా అన్నీ నేనే చూస్తాను. ఎందుకంటే వారు నా బిడ్డలు కాబట్టి, నన్నే నమ్ముకున్నారు కాబట్టి. తల్లి, నీ సాయి మాటలు వింటున్నావు కదూ! నీ సాయి ఇచ్చిన సందేశం నీకు ఎంతగానో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పిన మాట వింటే ఎవ్వరూ చెడిపోరు. చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా కానీ చెడిపోతారు. మరి నేను నీ తండ్రి స్థానంలో ఉన్నాను. నువ్వు నన్ను అంతలా ఆరాధిస్తావు. అందుకే నువ్వంటే నాకు ఎంతో ఇష్టం తల్లి. శుద్ధి చేస్తే శుభ్రం కానిదంటూ ఏదీ లేదు. అది శరీరమైనా సరే, వస్తువైనా సరే, మనసైనా సరే, మన ఆలోచన విధానంపైనే ఏదైనా సరే నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి నా బిడ్డలందరినీ నేను శుద్ధి చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాను. నా బిడ్డలు ఎవరైతే సహనంతో, ఓపికతో, శ్రద్ధ భక్తులతో ఈ సాయి నామస్మరణం జపిస్తూ ఉంటారో అలాంటి వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఆనందాలే అవుతాయి. తల్లి, నీ జీవితంలో మరో ఇద్దరు గొప్పవారు ఉన్నారు. అలాంటి వారిని ఎప్పటికీ నువ్వు ఏ రుణం ఇచ్చి తీర్చుకున్నా కూడా వారి రుణం కూడా తీరదు. వారిని నువ్వు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. నీ జీవితం ఉన్నంత కాలం, వారు నీ చుట్టూ ఉన్నంత వరకు వారిని కంటికి రెప్పలా నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం తమ సుఖ సంతోషాలను వదులుకొని వారి భవిష్యత్తు తీర్చిదిద్దేవారే తల్లిదండ్రులు. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేము. కాబట్టి తల్లిదండ్రుల రుణం తీర్చుకొని అవకాశమే గనక నీకు వస్తే ఖచ్చితంగా వెంటనే ఆ రుణం నువ్వు తీర్చుకో. ఏ మనిషికి జీవితాంతం ఎవరూ తోడు ఉండరు. కొందరు ఎక్కువ కాలం, కొందరు తక్కువ కాలం తోడుగా ఉండగలరు. అంతే. వారు తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకు, కూతురు ఎవరైనా కావచ్చు. మనిషికి జీవితాంతం తోడుండేది గుండె ధైర్యం ఒక్కటే. అది భగవంతుడితో కలిసి నువ్వు ప్రయాణం చేయాలి. అందరూ ఉండేది ఒకే ప్రపంచంలో అయినా ఇక్కడ ఎవరి ప్రపంచంలో వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి అందరితోనూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి తల్లి. నీ జీవితం ఎంతో సుఖంగా సాగిపోతుంది. మరి ఈరోజు బాబా గారు చాలా గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందించారండి. ఈరోజు బాబా అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే మన సాయి భక్తులందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.